హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యాషన్ స్టైల్స్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా. అలానే నా ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న చిన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అందుతాయన్నమాట. అలానే నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ నేను పర్పుల్ గోల్డెన్ హెలో ఐస్ ఎలా క్రియేట్ చేయాలో సింపుల్గా ఫింగర్స్తోనే ఎలా చేయాలి తొందరగా ఈజీ పీజీగా అనేది చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను, బ్రింజాల్ కలర్ ఆర్ పర్పుల్ కలర్. ఆ కలర్ నా ఫింగర్ పైన తీసుకొని ఇండెక్స్ ఫింగర్ అంటే మధ్య సెకండ్ వేలు ఉంటుంది కదా, బొటన్ వేలు పక్కన, ఆ ఫింగర్తో తీసుకొని నా అవుటర్ ఐ కార్నర్లో ఏదైతే అవుటర్ కార్నర్ ఉంటుందో ఆ వీ షేప్లో అక్కడ జస్ట్ ప్యాటింగ్ మోషన్లో కలర్ని ప్లేస్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇన్నర్ ఐ కార్నర్ ఉంటుంది కదా, లోపల సైడ్ ఇన్నర్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా జస్ట్ ప్యాటింగ్ మోషన్లో నేను కలర్ని ప్లేస్ చేస్తున్నాను. మధ్యలో కొద్దిగా స్పేస్ అనేది నేను వదిలి ఉంచానమాట. సో ఇన్నర్ కార్నర్స్లో అండ్ అవుటర్ కార్నర్స్లో పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని నేను ప్లేస్ చేసుకుంటున్నాను ముందుగా. సో ముందు నేను చెప్పడం మర్చిపోయానండి, ఆల్రెడీ ఐబ్రోస్ చేసుకున్నాను, తర్వాత కన్సీలింగ్ కూడా అయిపోయింది. సో నేను ఇప్పుడు ఒక లైట్ గోల్డ్ కలర్ ఒకటి తీసుకొని ఆ గోల్డ్ కలర్ని నేను ఏదైతే మనము టూ పర్పుల్ కలర్స్ మధ్యలో స్పేస్ ఉంచామో ఆ స్పేస్లో నేను డిపాజిట్ చేస్తున్నాను. జస్ట్ పైనుంచి కిందకి ఇలా రాసినట్టుగా లైట్గా అద్దుతున్నాను అనమాట కలర్ని, గోల్డ్ కలర్ని. మీరు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అద్దేసిన తర్వాత ఇలాంటి లుక్ వస్తుందండి. మనకు కావాల్సిన ఇంటెన్సిటీని బట్టి కలర్ని కూడా ఎక్కువ డిపాజిట్ చేసుకోవచ్చు. నాకు గోల్డ్ కలర్ ఇంకొద్దిగా కావాలి కాబట్టి నేను ఇంకొద్దిగా గోల్డ్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆ పర్పుల్ కలరును గోల్డ్ కలరు ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ లైట్గా కొద్దిగా పర్పుల్ కలర్ తీసుకొని నేను స్మూత్ అవుట్ చేస్తున్నానండి, షార్ప్గా కనిపించకుండా ఉండడానికి, ఒక లైన్ గీసినట్టు కనిపించకుండా ఉండడానికి లైట్గా నేను ఆ కలర్ని ఈ కలర్ని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఫింగర్స్తోనే చేస్తున్నాను అన్నీను. ఈ విధంగా చేసిన తర్వాత ఒక పెన్సిల్ బ్రష్, ప్రిసైజ్ పెన్సిల్ బ్రష్ తీసుకొని ఆ పెన్సిల్ బ్రష్తో టూ పర్పుల్ కలర్స్ ఏదైతే ఉందో అది నేను నా క్రీస్లో బ్లెండ్ చేస్తున్నాను, సాఫ్ట్గా ఎడ్జ్ రావడానికి, సాఫ్ట్ లుక్ కనిపించడానికి. ఈ విధంగా లైట్గా నేను బ్లెండ్ చేస్తున్నాను. కాంపాక్ట్ పౌడర్ కానీ లేకపోతే స్కిన్ కలర్ ఏదైనా ఉంటే ఆ కలర్ తోటి మనము బ్లెండ్ చేసుకుందాము. టూ పర్పుల్ కలర్స్ గోల్డ్ కలర్ నీట్గా స్మూత్ అవుట్ అవుతుందన్నమాట. ఆరెల్స్ మీకు నచ్చితే ఆరెంజ్ కలర్ కానీ లేకుంటే బ్రౌన్ కలర్ కానీ క్రీస్లో డిపాజిట్ చేసుకోవచ్చు. నాకు ఇలా నచ్చింది, సో నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇది నీట్గా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇన్నర్ కార్నర్స్లో అండ్ ఐబ్రో హైలైటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ హైలైటింగ్ కలర్తో నేను హైలైట్ చేసుకుంటాను ఇన్నర్ కార్నర్ని అండ్ ఐబ్రో బోన్ని. ఈ విధంగా ఐలైనర్తో నేను నా ఏమంటారు ఐలైనర్ లైట్ వింగ్ క్రియేట్ చేస్తానండి. ఏంటంటే నేను మళ్ళీ కలర్ని ఎందుకు డిపాజిట్ చేస్తున్నానంటే కాస్త కలర్ ఇంటెన్సిటీ తగ్గినట్టు అనిపించింది. సో అందుకని చెప్పేసి కలర్ని కాస్త పర్పుల్ కలర్ని డిపాజిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ లాక్మే ఇన్స్టాలైనర్ ఆల్రెడీ చెప్పినట్టుగా నేను ఒక లైట్ వింగ్ని క్రియేట్ చేస్తాను. ఎక్కువ బోల్డ్గా వెళ్ళకుండా లైట్ వింగ్ని క్రియేట్ చేస్తాను. సో ఏదైతే మనం ఐలిడ్లో గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ యూస్ చేసామో సేమ్ అదే విధంగా కింద కూడా లోవర్ ల్యాష్ లైన్లో కూడా గోల్డ్ కలర్ తీసుకొని మధ్యలో ప్లేస్ చేసి ఆ తర్వాత అవుటర్ కార్నర్లో ఇన్నర్ కార్నర్లో పర్పుల్ కలర్ని అద్దుతాను అనమాట. జస్ట్ కిందంతా అంటుకుందని చెప్పేసి ఏం అనుకోకండి, అది ఫాల్ అవుట్ అయిందని ఏం అనుకోకండి. మనం ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దానికి మేకప్ రిమూవర్ కాస్త తీసుకొని కింద మనం మొత్తం మన
ఈ స్పేస్ ఏదైతే ఉందో లోవర్ ఐలిడ్ కింద ఉన్న స్పేస్ మొత్తాన్ని మనం క్లీన్గా తుడిచేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ వింగ్ నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కెమెరాలో చూసుకొని చేయడానికి రాలేదు. సో నేను కాస్త ఒక లైన్ గీసేసి ఆ తర్వాత నేను ఆఫ్ కెమెరా నేను ఐలైనర్ డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత నేను మెబ్లిన్ హైపర్కర్ల్ మస్కారా తీసుకొని నా కనురెప్పలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను కాస్త మస్కారా అద్దాను అనమాట. అప్పర్ ల్యాషెస్కిను లోవర్ ల్యాషెస్కిను అద్దేశాను. అంతేనండి, సింపుల్గా మనము పర్పుల్ గోల్డ్ హాలో ఐస్ క్రియేట్ చేసుకోవడము. ఇదండి ఈనాటి వీడియో. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన చిన్న బెల్ బటన్ని కూడా హిట్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ మీకు నచ్చుతుంటే, వీడియోస్ నచ్చుతుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఒకవేళ నా ఈ ఐ లుక్స్ తర్వాత నా రివ్యూస్ మీకు నచ్చుతుంటే తప్పకుండా మీ లవ్ని నాకు ఇలానే చూపిస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో వరకు థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.